అందరికీ షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 37వ అధ్యాయము ధ్యానించుకుంటున్నాం. ఒక పల్లవి పాడుకుంటూ ముందుకు కొనసాగుతాం. పాపాల భూమిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. నిర్గమకాండము 27వ అధ్యాయము 1వ వచనం. బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. ఈ అధ్యాయములో బెసలేలు మందసమును చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఇంతకుముందు ధ్యానములో మందిరంలోని ఉపకరణములు, మందిరంలోని తుమ్మకర్రతో సైడు కర్రలు, అడ్డకర్రలు, నిలువు కర్రలు, పొడవు ఇవన్నీ చేసినట్లుగా మనం చూసాము. ఒక మందిరము తయారు చేసినట్లుగా చూసాము. ఇప్పుడు మందసమును తయారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బెసలేలు వారు ఏ విధంగా అంటే, మందిరము మేలిమి బంగారముతో చేసినటువంటి మరి కరుణాపీఠమును, మందసమును మేలిమి బంగారుతో చేసినటువంటి కరుణాపీఠమును, తుమ్మకర్రతో చేసినటువంటి బల్ల మీద ఉండవలసినటువంటి వస్తువులు, వాటన్నిటినీ కూడా ఉపకరణములను చేసినట్లుగా మనము ఈ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నాం. 1 నుంచి 7 వచనములను మనము ధ్యానించనే ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పనిని ఎలాంటి వారికి ఉపయోగించాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హృదయమునకు మనస్సుతో అలాంటి పనిని చేయగల నిపుణత కలిగి ఆత్మజ్ఞానము వివేక జ్ఞానము గలవానికి పనిని అప్పచెప్పాలని మరి లేఖన భాగం సెలవిస్తున్నది. అలా లేనప్పుడు అనేక మందిరములు కట్టేటప్పుడు మోసపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, కర్మణ హృదయ అనేది ఒక మాట వింటాం కదా. మనము అలాంటి నిశ్చయతో చేసే వానికి మనని పని అప్పచెప్పాలి. అలాంటప్పుడు మాత్రమే యావే దృష్టి ఆ పని మీద ఉంచి అతనికి సహాయం చేసి ఆ కార్యం సఫలీకృతం అవునట్లుగా ఆయన మనకు సహాయం చేయగలడని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మందసమును, కరుణాపీఠమును, దానిని ఉంచవలసినటువంటి బల్లను చేసినట్లుగా, వస్తువులను చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కరుణాపీఠమును పూర్తిగా మేలిమి బంగారుతో చేసినట్లుగా, కేరూబులను కూడా మేలిమి బంగారంతో చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కేవలము ఆ బల్లను మరి అది మందసము లోపల తుమ్మ చెక్కను ఉపయోగించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మేలిమి బంగారుతో
పూత పూసినటువంటి ఆ కరుణాపీఠము, మందస్సము, బల్ల పట్టుకున్నటువంటి కర్రలు, ఇవన్నీ కూడా బంగారు పూత పూసినటువంటి వాటిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిపుణత గల వానికి మనం చెప్పాలి. మరియు ఆచరణ క్రియ లోపము లేకుండా చేసే పనివాణిని, సేవకుని మనము ఆ పని అప్పచెప్పేవారిగా ఉండాలని. మరి ఎక్కడైతే బెసలేలుకి మోషే గారు ఆ పనిని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, అలాంటి బెసలేలుకి అలాంటి జ్ఞానాన్ని, వివేకమును దేవుడు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము దేవుని పని చేసేటప్పుడు దేవుడే అలాంటి వివేకము గల, ఆత్మ గల వారిని మన యొద్దకు పంపిస్తాడు. అలాంటప్పుడు మాత్రమే ఆయన నామం మహిమకరముగా ఆ కార్యం జరుగుతుంది, మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇటు విషయాలను మనకు ఈ అధ్యాయంలో తెలిపినటువంటి ఆశయంకి ఘనత, మహిమ, ప్రభావం చిరునుగాక. ఆమేన్.